అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. ఇప్పుడు సూర్యునికి నైవేద్యం కోసం ప్రసాదం చేస్తున్నాను. ఇప్పుడు పాత్రకి చక్కగా పసుపది రాసేసి బొట్లు పెట్టేశానండి. ఇంకా బయటే వండుతాను కాబట్టి ఆవు పిడకలు తెప్పించాను అనమాట. శాస్త్రానికి నేను ఒక 5 పిడకలు అయితే తెప్పించానండి. మొత్తం అయితే కుదరదు, మనం చాలా తెప్పించాల్సి వస్తుంది. అందుకని ఒక 5 తెప్పించి ముందు హారతికర్పూరం బిళ్ళ వేసి అలా వెలిగించాను. ఇంకా పాత్రలో పాలు అవి పోసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. తర్వాత పుల్లలు పెట్టి వెలిగించాను అనమాట. సూర్యుడు చూసారా చక్కగా. దండం పెట్టుకోండి అందరూ కూడా. ఇప్పుడు బియ్యంలో మనం ఈరోజు సొగ్గు బియ్యం కానీ ఇలాచీ కానీ అలాంటివి ఏమి వేయకూడదు. బియ్యాన్ని కూడా కడగకూడదు కాబట్టి నేను పొడి బియ్యంలోనే నెయ్యి కలిపేసి మిక్స్ చేసేసి ఉంచుకున్నాను పక్కనే. ఇంకా పాలు అలాగా పైకి వచ్చిన తర్వాత ఇంకా బియ్యం అయితే వేసేసి మంచిగా ప్రసాదం చేసాను. ఫస్ట్ టైం అండి నేనైతే చెరుకు గడ తెప్పించాను. మొన్న సంవత్సరం తెలిసిందనమాట చెరుకు గడతోటి ప్రసాదం వండాలి అని చెప్పేసి గరిట పెట్టద్దని. అందుకని ఈ సంవత్సరం తెప్పించేసాను అనమాట. ఇప్పుడు మా వారైతే పైన చెక్కు కూడా తీసి ఇచ్చారు. అలా ప్రసాదం అయితే రెడీ చేసాను. చూశారు కదా, చెరుకు గడతోనే చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నైవేద్యం పెట్టేద్దాం సూర్యుడికి.